ఏంటి తిరుమలలో ఈ మద్యం ఏంటి? ఈ బిర్యానీలేంటి? మద్యం తాగి వ్యక్తులు ఆ విధంగా భక్తుల మీదనో, అక్కడ మహిళల మీదనో అసభ్యకరంగా మాట్లాడడం ఏంటి? ఇవన్నీ ఒకటి. రెండోది ఎవరికి తెలియకుండా ఈ బోట్లు ఎలా వెళ్తాయి? అటవీ శాఖ వాళ్ళు ఎలా ట్రైల్ రన్ నిర్వహిస్తారు? అంటే ప్లాన్ చేసి అంతా భక్తుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసి, అరే ఇదేదో బెడ్స్ కొట్టేలా ఉందని వెనక్కి వచ్చినట్టుగా ఏమైనా కనిపిస్తోందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు తిరుపతిలోనే ఉంటారు కాబట్టి ఇంకోటి చెప్పండి. ఈ వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తిరుమలలో ఆ టైంలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు, లోకేష్కు సన్నిహితులు, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులైన వ్యక్తులు ఇంకా అక్కడే ఉన్నారా? ఆ రోజుతో వాళ్ళు వెళ్ళిపోయారా? ఏం జరుగుతుంది తిరుమల? బేసిక్గా తిరుమల తిరుపతి దేవస్థానం అయినా లేదా ఏ ధార్మిక సంస్థ అయినా మాట్లాడేటప్పుడు అధికారంలో ఉండే వాళ్ళు బాధ్యతగా ఉండాలి, ప్రశ్నించే వాళ్ళు బాధ్యత. ఎందుకంటే సెన్సిటివ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. పర్టికులర్ గా పవర్ లో ఉండే వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా ఆన్సర్ చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు సీఎం గారు అధికారులతో చేసే సమీక్షలు అలాంటివి జరుగుతాయని నేను ఆశిస్తున్నాను, జరగాలి కూడా. ఇక్కడ రెండో అంశం నాకు దీంట్లో ఒక స్పిరిట్ గా తీసుకోదగిన జగన్మోహన్ రెడ్డి గారు. మీకు శ్రీవారి ప్రసాదం విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా గొప్పగా పెట్టాడు. ఎక్కడ కూడా మామూలుగా ఏం చేస్తారు ప్రతిపక్ష నాయకులు? నిందలేయడమే కదా అధికారంలో ఉండే వాళ్ళ మీద వస్తుంది. కానీ ఒక్క చోట కూడా నిందలేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చాలా గొప్ప వ్యవస్థ, చాలా అద్భుతమైన వ్యవస్థ, దాన్ని కొనసాగించండి, దాని వివాదం నెట్టద్దని చెప్పాడు. 2 ప్రెస్ మీట్ లో కూడా ఆయన తీసుకున్న స్పిరిట్ ఏంటంటే, ఏదో అవకాశం దొరికింది కదా, ఏదో చిన్న చిన్న కారణాలు చూపించి చెప్పడం కాకుండా ఒక స్పిరిట్ గా అది గొప్ప ఆర్గనైజేషన్, గొప్ప వ్యవస్థ, అక్కడ తప్పులు జరగడానికి అవకాశం లేదు, మా పీరియడ్ లో జరగలేదు, ఏ పీరియడ్ లో జరగలేదు, మీ పీరియడ్ లో కూడా జరగకుండా ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పే పద్ధతి ఖచ్చితంగా అందరికీ ఒక మోడల్ గానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ 2 చోట్ల నేను చూశాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన ప్రస్తావనలో 1000 కాల మండపాన్ని స్టార్ట్ చేసాం. నేనైతే వ్యక్తిగతంగా అప్పుడు అజయ్ కలాం గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ నిర్ణయాన్ని అయితే నేనైతే సమర్థిస్తా. ఆ మార్పు జరగడం అనేది టీటీడీ మన బ్రహ్మోత్సవాల సమయంలో మీరు కూడా తెలుసు, లక్షల మంది పెరుగుతున్నారు, 4-5 లక్షలు. ఇప్పుడు ఆ మండపం అక్కడే ఉంటే తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేనైతే వ్యక్తిగతంగా అది ఓకే సార్, ఇప్పుడు ఆ విధంగా దాన్ని ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఓకే. కానీ దాన్ని తొలగించే టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆగమ శాస్త్రానికి అనుకూలంగా తీసుకోవాల్సినటువంటివి విషయాలు కానీ, లేకపోతే అలాంటి దాన్ని మళ్ళీ పక్కన ఎక్కడైనా దాన్ని తీసుకెళ్లి నిర్మించేటటువంటి విషయంలో కానీ ఇవేవి పాటించకపోవడం పైన ఆ రోజుల్లోనే జిఆర్ స్వాములు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు కదా. జిఆర్ స్వామి గారు మొదట స్వాగతించాడు, ఆ తర్వాత ఎందుకు కోపం వచ్చి వ్యతిరేకించాడు. చిన్నసీఆర్ గారి గురించి మీరు చెప్తుంది. ఇప్పుడు నేను ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడు అజయ్ కలాం గారు తీసుకున్నాను, మేము సమర్థించాం ఆ రోజు. ఎందుకంటే ఆయన గడుస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మాత్రమే చేయగలిగాడు. ఆ పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టు దాన్ని ఎక్కడ పెట్టాలి, అక్కడే కొంతమంది ఇది చేయొద్దు, అక్కడ డెవలప్ చేయొద్దని ఎవరు చెప్పరు. ఇప్పుడు 4 మాడ వీధుల్లో మనం చూసిన రోజుల్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్? ఎంత ఎక్స్పాండ్ అయింది, ఎంత చక్కగా చేశారు. ఇప్పుడు 4-5 లక్షల మంది వస్తున్నారు. ఇదిగా నిజానికి అది అక్కడే ఉంటే ఇప్పుడు తొక్కిసలాట జరిగే రోజు ఇబ్బంది అయింటేది. ఆ డెసిషన్ నేను స్వాగతిస్తున్నాను. బట్ దాన్ని శాస్త్రయుక్తంగా ఎక్కడ చేయాలనే దాని పట్ల తొందరగా డెసిషన్ కోర్టు వైపు రావాలి. ఇది ఫస్ట్ పాయింట్. కాబట్టి నేనైతే దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అది. రెండోది ఏంటంటే, కొండ మీద సంబంధించి మీరు చెప్పినట్టు ఒకటి బోట్ల సంబంధించి నాకు అర్థం కాలేదు ఇప్పటికి ఏంటంటే, టిటిడి కొంచెం నిజాలు చెప్పాలి. ఏంటంటే, మీకు తెలుసు నాకు తెలుసు, పాప వినాశ డ్యామ్ అసలు బోట్ షికారు చేయడం సాధ్యమా కాదు. ఎందుకంటే ఆడున్న లొకేషన్ తీరు కానీ మరి ఎందుకు వెళ్ళారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. దీనిపైన క్లారిటీ ఇవ్వాలి. అంటే ఏంటంటే, అది ఉన్న వాతావరణం, అక్కడ ఆ నీళ్లు కూడా ఎక్కువ రోజులు ఉండవు. అలాంటి చోట అటు బోట్ షికారు పెట్టి టూరిజం చేయడం సాధ్యమా? సాధ్యంగా అడగాని దాన్ని అసలు చేస్తుంటారా? అసలు ఎందుకు చేశారు? దానికి వివరణ ఇచ్చిన తీరు అవి కూడా బాగాలేదు. అంటే ఇప్పుడు ఉదాహరణ కాడ ఏదో చెకప్ కోసం వెళ్ళారు, చెకప్ కోసం డైరెక్ట్ గానే వెళ్ళొచ్చు కదా, దానికి ఏమి ఇట్లా పేపర్ పాటలు ఇవ్వాల్సిన అవసరం. ఈ రోజు ఇక్కడ డ్యామ్ లో కొన్ని అనుమానాలు వచ్చినాయి, మేము వెళ్తున్నాం సో అని చెప్పొచ్చు కదా. అవును. మొన్న ఒకరు స్వామీజీలు కొండపైన పోయి ఆందోళన చేసినారు, మీకు గుర్తుంటే ధర్నా చేసి అరెస్ట్లు అయ్యారు. ఆ పాయింట్ ఏంటంటే, వాళ్ళు 2 రోజుల ముందే ప్రకటించారు ఏమని, మేము నిరసన తెలియజేస్తాం అని చెప్పి. అసలు అలిపిరి దగ్గర ఆపు ఉండొచ్చు కదా, కొండ మీద ఎందుకు అరెస్ట్ చేయాలి? కిందనే అరెస్ట్ చేసి వాళ్ళు నిరసనలు ఏంటి, మీ బాధ ఏంటో చెప్పు ఉండొచ్చు. ఆ రకంగా కొంచెం ఇన్బ్యాలెన్స్ అనే దాని పట్ల కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అధికార వ్యవస్థ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా ఎప్పుడు ఈశ్వర్ గారు, మీరు కూడా జర్నలిస్ట్ తెలిసి ఎప్పుడు వస్తున్న ఆరోపణ ఏంటంటే సిఫార్సు లెటర్స్. ఈ సిఫార్సు లెటర్ పట్ల మాలాంటి వాళ్ళు మొదటి నుంచి చేస్తున్న డిమాండ్ ఏంటంటే, దాన్ని సమాచార హక్కు చట్టం కింద తీసుకురండి. సమాచార హక్కు చట్టం కింద తీసుకొచ్చేసి అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఎవరికి ఎప్పుడు ఎన్ని ఇస్తారో చెప్పేసి సగం సమస్య పరిష్కారం అయిపోతుంది. మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రయోగం చేశారు. బోర్డు సభ్యులు ఎవరన్నా ఎన్ని లెటర్లు ఇస్తున్నారో బహిరంగపరిచారు.
అంటే ఈ బోర్డు సభ్యుడు ఈ రోజు ఇన్ని ఇచ్చాడు. అవును. అప్పుడు ధర్మారెడ్డి గారు జేఏఓగా ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ గా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఉమ్, ఆ ప్రయోగం 6 నెలలు జరిగిన తర్వాత బోర్డు మెంబర్లు 10% ఇవ్వడం మొదలెట్టారు. అవును. ఎందుకంటే ఇవ్వడం ఆపారు లెటర్లు, ఎందుకంటే భయపడ్డారు ఇవి ప్రచారంలోకి వస్తే ఇబ్బంది వస్తుందని. ఉమ్, కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఎలాంటి వివాదాలు జరగకుండా ఉండాలి అంటే ఒకటే పరిష్కారం, సమాచార హక్కు చట్టం కిందకి తీసుకురావడం ద్వారా కంట్రోల్ చేయాలి. yes, కాబట్టి దీన్ని కంట్రోల్ చేసే పద్ధతిలో చేయగలిగితే ఈ సమస్య పరిష్కారం వస్తుంది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న డెసిషన్ ఇప్పుడు నాకు తెలిసి ఈ ఘటన జరిగినప్పటి నుంచి అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ లేరు, ఇన్ఛార్జ్ లేదు కొనసాగుతున్నారు. అవును. అది చాలా ఇంపార్టెంట్ కదా, చీఫ్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే అవును. మామూలుగా ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రాంప్ట్ గా రియాక్ట్ అవుతారు. కరెక్ట్. ఇప్పుడు తిరుపతిలో అలిపిరిలోనే కట్టడి చేయాల్సిన వాళ్ళు కొండ మీద పోయిన అరెస్ట్ చేయాల్సింది, ఉమ్, కిందనే వాళ్ళు వినతి పత్రం తీసుకొని మీ బాధ ఏందో చెప్పని ఆపేసేయచ్చు. అది పద్ధతి కూడా, అవును. వాళ్ళు కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ ఆపేసి వాళ్ళు వినతి తీసుకోండొచ్చు. Yes. ఇవన్నీ ఎవరు చేస్తారు? మానిటరింగ్ ఒక ఉన్నతాధికారి ఐపీఎస్ ఆఫీస్ కూడా ఆయన చేస్తారు, ఆయన ఇన్ఛార్జ్ గా పెట్టి కొనసాగుతారు. ఇప్పటికైనా దాన్ని ఫిలప్ చేసుకొని ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని విమర్శించేటప్పుడు ఒక మాట అయితే చెప్పాలి. ఈ రెండు కొండలు 7 కొండలు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయం సరిగ్గా చెప్పకపోవడం వచ్చిన సమస్య కావచ్చు, వాళ్ళు ఎక్కువ చెప్పడం వల్ల వచ్చిన సమస్య కావచ్చు. అవును. ఎక్కువ చెప్పడం వల్ల వచ్చిన సమస్య ఏమవుతుందంటే మన మేడలు చెప్పుకుంటాం. అది ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించుకోవాలి. అసలు 2 కొండలు 7 కొండలు నిర్దిష్టమైనటువంటి సరిహద్దు లేవు, నాకు తెలిసి లేవు ఈశ్వర్ గారు. ఇక్కడి నుంచి అక్కడికి ఒక కొండ, అక్కడి నుంచి అక్కడి జరిగింది ఆ ఏంటంటే సరిహద్దులు లేకపోవడాన్నే చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఆ రోజుల్లో జయచంద్ర నాయుడుతో కేసులు వేయించారు. సప్తగిరులు అంటాం, సప్తగిరులు శేషాచల మహత్యం అంతా సప్తగిరులు అంటారు. పులివెందుల వరకు ఉంది, ఇడుపుల వరకు ఉంది అది. కాబట్టి అవన్నీ 7 కొండలు అంటామా? పాయింట్ ఏంటంటే ఏం జరిగిందంటే ఈశ్వర్ ఎగ్జాక్ట్లీ బాలాజీ నగర్ అని మనకు ప్రజలు ఉండేటి ఓట్లు ఉన్నాయి, 7,000 ఓట్లు నాకు తెలిసి అంత ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి పంచాయతీ ఎన్నికలు ఎప్పటి నుంచో పెట్టాల. చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఎలక్షన్స్ పెట్టరు కదా, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఏమైంది, తిరుమలలో వద్దు ఎలక్షన్స్ అవన్నీ మంచిది కాదు, అదొక డెమోక్రటిక్ వాతావరణం లేనిపోని కాంప్లికేట్ వస్తాయని ఎలక్షన్ వద్దు అనుకున్నాడు. దాంతో మేము ఎందుకు పోకూడదని పోయారు. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే తిరుమల యొక్క పరిధి బాలాజీ నగర్కి వెలుపల ఉంటుంది, పరిధి టెక్నికల్ గా అడ్మినిస్ట్రేషన్ యొక్క టెక్నికల్ గా. దానికి అవతల బాలాజీ నగర్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు, పరిధిని పెంచినాడు. పెంచినోడు తగ్గించాయని మాట్లాడతారు. సమస్య ఏంటంటే బాలాజీ కాలనికి ఇక్కడ ఉండేదాన్ని ఇంకా ఎగువ పెంచాడు. ఇంకా సమస్య ఏంటంటే మన పాపవినాశం గురించి మాట్లాడుతున్నాం కదా, పాపవినాశం పరిధి ఎవరిది ఈశ్వర్ గారు? ఈ రోజు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టీటీడీది కాదు. చాలా మంది తెలియదు ఏంటంటే శిలాతరం దాటితే టీటీడీది కాదు, అసలు రెండో ఘాటు టీటీడీ చాలా సగం లేదు. అసలు ఈ ఏమీ తెలియకుండా సాంకేతిక అంశాలు విచ్చలవిడిగా మాట్లాడేసి తగ్గించేసినాడు, పెంచినాడు. ఇది వద్దు అంటున్నాను. ఈ ప్రభుత్వాన్ని రాజకీయంగా మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడేటప్పుడు సైంటిఫిక్ గా మాట్లాడాలి, వాస్తవం మాట్లాడాలి. రాజకీయాలు కొండ కింద చేసుకోండి, దాని పవిత్రత దెబ్బతినకుండా మాట్లాడాలి, సైంటిఫిక్ గా మాట్లాడాలి, ఎవిడెన్స్ తో మాట్లాడాలి, దాని పవిత్రత దెబ్బతినకుండా మాట్లాడాలి. జగన్ గారు అదే కదా పాటించాడు. ఇంత వివాదం తన మీద కదా, లడ్డు నువ్వే కలిపావని ఆయనే కదా అన్నారు. అప్పుడు కూడా టెంప్ట్ కాకుండా టీటీడీ గొప్పతనాన్ని గురించి చెప్పాడు. ఆ మోడల్లోనే అందరూ ప్రయాణిస్తే బాగుంటుంది. రైట్.